అందరూ లైన్ కి ఇటువైపే నడవాలి. అటు ఎవరన్నా వెళ్తే మాకు అస్సలు సంబంధం లేదు, ముందే చెప్పేస్తున్నాం. రే బాబు గెడ్డం, రే 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 ఇప్పుడే చెప్పాం కదా, అది మన సైడ్ కదా. ఇట్రా. మీ కుటుంబంలో జరిగిన విషాదం విన్నాను. జరిగింది జరిగినట్టు చెప్పండి. మీ దగ్గర నుండి ఒక వీడియో కంప్లైంట్ తీసుకుని స్పెషల్ బెంచ్ పర్మిషన్తో మీ కేసు డీల్ చేయబోతున్నాను. అన్యాయం చేస్తున్న వాణ్ణి ఏంటని ప్రశ్నించిన మీ వాళ్ల గొంతుకులని నిర్దయగా నొక్కి మీకు దూరం చేసిన ఆ మానవ మృగాన్ని ఊరికంప ఎక్కిద్దాం. అబ్బచ్చా, ఉరికమ్మ ఎక్కించడం అంటే అంత ఈజీయా ప్రవీణ? ఎక్కడ సీనియర్, ముంబై తాజ్ హోటల్ కాల్పుల కేసులో చాలా మందిని చంపేసిన కసబ్ గాడిని 6 ఏళ్లు తిప్పి 50 సెక్షన్లు పెట్టి 100 కోట్లు ఖర్చు పెట్టి అప్పుడు ఉరి తీశారు. అలాంటిది తప్పు చేసాడో లేదో క్లారిటీ లేని వేగ్ సార్ని ఉరికమ్మ ఎట్టెక్కిస్తారా? కరెక్టే కదా. పాపం పొద్దున్నే షేర్ ఆటో కట్టించుకొచ్చారు వీళ్ళంతా. వాళ్ళకి న్యాయం ఎలా జరుగుద్దంటావు? రే, న్యాయం లేదు బొక్క లేదు. ఎప్పుడో వచ్చే జడ్జిమెంట్ కంటే ఇప్పుడిప్పుడే వేడివేడిగా వేగ్ సార్ పంపించిన క్యాష్ తీసుకొని సంతోషంగా హ్యాపీగా ఇంటికి వెళ్ళమంట. అక్కర్లేదంట. మరి ఇంకేం కావాలంట? నేను చెప్తానంట. మమ్మల్ని చూస్తే అర్థం కావట్లేదు సారు. లోపల ఉన్న కోపంతో రగిలిపోయి బయట కలర్ మారిపోయి బొగ్గైపోయి వచ్చావు ఇక్కడికి. అరే షిండే, నువ్వు కెమెరా ఆన్ చేసుకో. మా కష్టాల్ని కన్నీళ్ళుగా మార్చి మా కడుపు కొత్త కంప్లైంట్లు ఇస్తాం. గుండెకాయ కన్నీరు పెట్టేలా ఉండాలి ఎమోషన్. ఓకే, స్టార్ట్ కెమెరా, యాక్షన్. అయ్యా, నా పేరు జోగుల వెంకట్రావు, మాది మహేశ్వరం మండలం, 73 సర్వే నంబరు. కమర్షియల్ నుంచి డబ్బులు కింద పడిపోతున్నాయి, ఎత్తి పట్టుకుందామని. ఎత్తడానికి అది కష్టార్జితం కాదు, అన్యాయంగా సంపాదించిన నల్ల డబ్బు. నల్ల డబ్బు అయితే వాళ్ళకి నల్లగా ఉండాలి కానీ తెల్లగా మీలాగా మెరిసిపోతుంటాను. కళ్ళు మూసుకుని ఒళ్ళు దగ్గర పెట్టుకుని కాన్సన్ట్రేషన్ కంప్లైంట్ మీద పెట్టు, లేకపోతే కెమెరా ఇచ్చుకుంది. ఇట్రా ఇట్రా నిలబడు. సారీ భయ్య, ఎక్కడ మిస్ అయ్యాను? 100 నోట్ల కాడ, 200 నోట్ల కాడ కాదు, 500 నోట్ల దగ్గర. వెంకట్రావు, ఆ నోట్ల టాపిక్ నీకెందుకు? మీ అన్న జోగులు రాంబాబు ఏం చేశారో చెప్పు. చెప్పు. చెప్పడానికి మనసు అక్కడ ఉంటే కదా. ఆల్రెడీ ఇక్కడ మనీ మీద తిరిగిపోయింది కదా. కాదని నిరూపించు వెంకట్రావు. అవును అని నిరూపించు వెంకట్రావు. వెంకట్రావు, అదంతా మాయా ట్రాష్. కాదు, క్యాష్. ముత్తు వెంకట్రావు. రావాలి వెంకట్రావు, వచ్చేస్తాడు. వెంకట్రావు! 2000 రూపాయల నోట్లు. ఏంటి ఈ నోట్ అంటే అంత మోజా? మోజా? ఒక్క 2000 రూపాయల నోటు ఉంటేనే 1 వీక్ వైన్ షాప్ వదలను నేను. అలాంటిది కంటి ముందు ఇన్ని నోట్లు ఉన్నాయంటే ఇక శ్రీశైలం డామే. మరి మీ అన్న లేని లోటు? నోటు తెరుస్తుంది కదా. అరే చీడపురుగా, దుర్మార్గుడా, మీ అన్నకు తోట చెడబుట్టినావు కదరా. ఏంట్రా లుంగిలో సర్దేస్తున్నా? సార్ సీరియల్ షూటింగ్ చేసి చాలా రోజులు అయింది సార్. కరువులో ఉన్నాం, కట్ డ్రైడ్ కూడా కొనుక్కోలేకపోతున్నాం. లోపల అన్నో ఫ్రీ ఎయిర్. అదో ఇది పేదల రక్తం చెమట. ఈ డబ్బు తిన్నాడు ఎవడు బాగుపడలేదు. సార్ ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, 2000 కట్ట సార్. అక్క చూసి ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, బుద్ధి సార్. అక్క నేను నీవాడిని అక్క, వాళ్ళ వైపు పోతానా నేను. నువ్వు వెళ్ళి అక్కడే ఉండి మ్యాచ్ హౌస్ ఇంకోటి ఇవ్వు. బూమ్ బూమ్. ఇప్పుడు మాడదే. అలా చూడద్దే అక్క, నీ నవ్వు జాస్మిన్ వైట్, కొత్త నోట్లక్క టెప్ట్ అయ్యా, మేకప్ మెటీరియల్ వచ్చేసిందక్క. మనం అసలు ఎందుకోసం వచ్చాం, ఏం పని చేస్తున్నాం? ఒరే వెంకట్రావా, నీకు అసలు బుద్ధి ఉందంట్రా? మీ అమ్మ మీ నాన్న నీకు ఇదేనా నేర్పింది? మనం అందరం కలిసే కదరా షేర్ వచ్చింది. ఏంట్రా ఈ పద్ధతి? సరే మేడం, తెలిగి దాటేశాను. పర్లేదు, ఇప్పుడైనా వెనక్కి వచ్చేయచ్చు. నా కోసం ఈ పద్ధతులు అవి మార్చుకోవడం ఎందుకు? ఆ కేసులో వాళ్ళతో మాట్లాడి తోసాను. కాపులు తీసుకోండి, కట్లవన్నీ. ఈ కట్టల్లో మీ వాళ్ళు ఎవరిని ఉన్నారేమో వచ్చి ఏరుకోవచ్చు. అయ్యా, మా ఆయన ఉన్నాడంటయ్యా, మా ఆయన సోమరాజు. తప్పుకో సోమరాజు, నా బంగారాజు. అయ్యా సోమరాజు, ఎడనవయ్యా? 500 నోట్ల ఉన్నావా? 2000 నోట్ల ఉన్నావా? ఆ నోట్ల మధ్య ఊపిరి ఆడకపోతే చెప్పయ్యా, నేను వచ్చి నేను బయటికి తీస్తా. చెప్పయ్యా. ఏంటిది? మాటల్లో పెట్టి మోటల దగ్గరికి వెళ్ళిపోతున్నావేంటి? గీత దాటేవంటేనా? దాట్లేదు, దూకాను. అయ్యా నాదొక ఐడియా. మీరు పిలిచినందుకు కంప్లైంట్ ఇస్తా, వాళ్ళు కట్టలు చూపించినందుకు అవి తీసుకుంటా, మా వాళ్ళు పోయినందుకు కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్తా. ఎలా ఉంది మన ఐడియా? మ్యాచ్ ఫిక్సింగ్ నిన్ను పెట్టి చేసుకోవాలరా. ఏంటి ఎటకారాలా? సేఫ్ గా ల్యాండ్ అయ్యానా? పైలట్ కూడా నీ ముందు పనికిరాడరా. ఇదిగోండి సార్, వేసేయండి సార్.
రే 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 ఎవర్రా మీరంతా? There's a power in the name of Chelsea. She's gonna make you crazy. Falling on the naked. వేటపాలెం బ్యాచ్ క్రాక్ మూవీలో అల్లాడించిన ట్రాక్. అవునా? మరి వీళ్ళేంటి ఇక్కడ? నేను తెచ్చి నా క్లయింట్లని నీ కమర్షియల్ తెలివితేటలతో కొట్టేశావు కదా, అందుకే నేను ఆ కమర్షియల్ సినిమాలో ఫైటర్స్ ని దింపి నిన్ను కొట్టించి నీ మీద పగ తీర్చుకుందామని. వావ్, వీళ్ళంతా సినిమా ఫైటర్సా? కెన్ ఐ టేక్ ఎ స్మాల్ సెల్ఫీ విత్ యు గైస్? షూర్ సార్. ఆ బాయ్స్ రండమ్మా. స్మైల్. ఒరే ఒరే కొండ ఒరే పొంగునూరు పుడింగే ఇట్లా ఇట్టా పక్కే. ఇదిగో మాస్టరు, మీరు వచ్చింది సామాన్యులతో సెల్ఫీలు దిగడానికి కాదు, ఈ కమర్షియల్ లాయర్ నడ్డిర కొట్టానికి. సరే అమ్మా. నిజంగానే చంపేస్తారేంటి? యాక్షన్! నువ్వు తాగక్క. యాడికి పోతున్నాడు వీడు? అబ్బో ఇది చూడలేవరా నేను. కొట్టకుండానే పడిపోతున్నారు, ముట్టుకోకుండానే బ్లడ్ కక్కేస్తున్నారు. ఒకసారి అది ఇదేంటి తేటలేదు అసలు? ఒరిజినల్ కాదా ఇది? చెప్పరా. బాటిల్ ఏంటి? ఇవన్నీ డమ్మీలే బాబు, అచ్చం ఒరిజినల్ లాగానే ఉంటాయి. రాజమౌళి గారు, బోయపాటి గారు కమర్షియల్ సినిమాల్లో ఎఫెంట్స్ అన్ని ఈ మెటీరియల్ తో చేసినాయి బాబు. ఒరే పొంగునూరు మాస్టర్, అతనేమన్నా కరణ్ జోహారా? మన ఇండస్ట్రీ డైరెక్టర్ గురించి ఓ ఇంటర్వ్యూలు ఇస్తున్నావు? ఏ వీడిని నమ్ముకొని వేస్ట్, వీడికంటే నేనే నయం. ఇతనితో డాన్స్ వేసి ఓడించి ఏడిపించి పంపించడం బెటర్లా ఉంది. ఆ పని చేద్దాం. సరే బాబు. ఆడియన్స్ బాగా ఎంటర్టైన్ చేసినట్టు ఉంటుంది, సెకండ్ హాఫ్ లో మంచి సాంగ్ పడినట్టు ఉంటుంది. పక్కా కమర్షియల్ అని టైటిల్ పెట్టుకున్నందుకు ఈ ప్లేస్మెంట్ లో మంచి డ్యూట్ పడింది అనుకో. హలో, నువ్వు బయట ఎంత పక్కా కమర్షియల్ ప్రొఫెషనల్, నేను స్క్రీన్ మీద కమర్షియల్ సాంగ్స్ చేయడంలో అలాగా నన్ను తట్టుకోలేవు. అర్థమైందా? చూసుకుందా? సాంగ్ ప్లీజ్. ఏంట్రా ఆవిర్భాతలో నిలబడ్డానికి నానా తంటాలు పడుతుంటే మధ్యలో నీ కొట్టుడు. సార్ యుద్ధం కూడా ఆ తర్వాత ఆపేస్తారు, మీరు మాత్రం పొద్దున్న లేచినప్పటి నుంచి ఏదో మూల ట్రై చేస్తూనే ఉంటారు. నువ్వు ఎక్కడికి? పద 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 లోపల పద. సార్ ఆ కత్తి తర్వాత తిప్పుదురు. రాజేంద్ర లైన్ లో ఉన్నాడు. హలో సార్, వీడు పోయేలా ఉన్నాడు, ఒకసారి మాట్లాడండి. రే అంజిబాబు, జాగ్రత్తగా బయలుదేరమ్మా. ఇదంతా నా పని అనుకొని నా మీద కక్ష కట్టి దెయ్యమై పెట్టి పీడిద్దాం అనుకోకే. నేను జస్ట్ సెయింట్ని, దేవదూతని. న్యాయదేవత నన్ను ఏం ఆర్డర్ చేస్తే అది మాత్రమే చేస్తాను. నువ్వు దుబాయ్ వెళ్ళిపోయావని న్యాయదేవత నమ్మేసి ప్రపంచాన్నే ఒప్పించేసింది, నీ పెళ్ళాంతో సహా. అందుకే నా ఖర్చులతో నా అభిమానులు సపోర్ట్ తీసుకుని నేను సాగనంపుతున్నా. అర్థమైందా? సర్వే జన సుఖినో భవంతు. నువ్వు ఒక్కడివి తప్ప. ఆర్ యు రెడీ? వాళ్ళకి న్యాయం చేస్తానని నేనిచ్చిన మాటని నమ్మి అంజీని చీకట్లో నుండి బయటికి తీసుకొచ్చింది రాలక్ష్మి. ఇప్పటి వరకు అంజీ ఏమయ్యాడో తెలియకపోవడంతో లక్ష్మి పడుతున్న బాధకి ఇండైరెక్ట్ గా నేనే కారణమని తలుచుకుంటేనే నా వల్ల కావడం లేదు. ఈ కేసు విషయంలో నువ్వేమీ నాకు హెల్ప్ చేయలేవారా? ఎందుకు చేయను పెద్దయినా, కానీ మా సీనియర్ తెలియకూడదు.
రేపు నేను దగ్గరికి తీసుకెళ్తా, నాతో రండి. వీళ్ళు అంజి అబద్ధ బ్యారీలు, 3 రాజధానులు, పక్కా కమర్షియల్ లేడీస్. వాళ్ళు అడిగినంత డబ్బిస్తే మాట సాయం దగ్గర నుంచి శరీర సాయం దాకా ఏదైనా చేస్తారు. ఏమా, క్యాష్ కొంచెం టైట్గా ఉంది, నా కారు ఉంచండి. రే, నువ్వు ఇదంతా మీ గురించే చేస్తున్నాను పెద్దాయన. నేను మా సీనియర్కి జూనియర్నైనా కానీ నా స్టడీస్కి హెల్ప్ చేసింది మీరే కదా. రే, నీలాంటోళ్ళు ఉండబట్టేరా నాలాంటోళ్ళు ఇంకా ఊపిరి పిలుస్తున్నారు ఈ భూమి మీద. ఇప్పుడు చూడరా వాళ్ళకెలా చెమటలు పట్టిస్తాను. ఏంటండి ఇది? ఏసీలో కూడా చెమటలు పట్టిస్తున్నారు, కాల్ కట్ చేస్తున్నా కొడుతూనే ఉన్నారు. బయట చల్లగా ఉన్నా లోన కొత్త కొత్త ఆడతా ఆవిర్లు వస్తున్నాయి. ముందు ఇట్రా. ఏమైంది? కంగారు పడకుండా సెటిల్డ్ గా చెప్పండి. మొన్న అమూల్య అని ఒక లేడీని తెచ్చాను కదా, ఆ పిల్లని పెళ్లి చేసుకుంటానని ప్రపోజల్ పెట్టాడు ముసలోడు. ఏ ముసలోడా? వివేక్ సారయ్య. అనుకున్న ఆ రోజే తన బాడీ లాంగ్వేజ్ ఏదో తేడా కొట్టింది. ఇంతకీ అమూల్య ఎవరు? నా సోల్మేట్. నా సోల్మేట్ స్వామి. ఏంది నమ్మవా? ఇక్కడ ప్లే చేయి. మాకు కూడా ఏమైనా ఉందా? వస్తున్నా. అర్ధరాత్రి మొద్దుబారిని ఎద్దు నాలికి అన్నం పరమాన్నం రుచి చూపించేసరికి జీవితాంతం ఆర్టిస్టే కావాలనిపించింది. ఆమె ప్రేమలో మునిగిపోయా. మరి నీ సోల్మేట్ ని ఆయన ఎలా? ఏం చెప్పంట, చిన్నప్పటి నుంచి ఆయన అంతే. నేను తోమిన గేదెనే ఆయన తోమేవాడు, నేను పట్టుకున్న ముళ్ళుగారినే ఆయన పట్టుకునేవాడు, నేను ఎక్కిన గేదెని ఆయన ఎక్కి ఊరంతా ఊరిగేవాడు. శివరాఖరికి ఇప్పుడు నేను ప్రేమించిన అమ్మాయినే పెళ్లి చేసుకుంటానని కూర్చున్నాడయ్యా. అందుకే నువ్వేం చేసైనా సరే ఆ ఏజ్డ్ పర్సన్ ని పెళ్లి పెట్టలేక కూడా నువ్వే ఆపాల. ఎందుకంటే నీ మాట అంటే ఆయనకి బాగా గురి. లీగల్ గా నువ్వు ఏదైనా లింక్ పెట్టి భయపెట్టేవనుకో, ఆ అమూల్య నా సొంతమైంది. సరే, ఏదో ఒకటి చేద్దాం కానీ ముందు అలా ఎవరు బ్యాక్కున్నాడు పిలుస్తా. అడుగు. ఈ ప్రపోజల్ దివాకరం దగ్గర నుండి ఎక్స్పెక్ట్ చేశా. నువ్వు క్వీన్వి. నువ్వు పడాల్సింది నాలాంటి కింగ్ కానీ బటులకి బండలకి గుండులకి కాదు. నువ్వేంటో నాకు తెలుసు. ఎక్స్క్యూజ్ మీ సార్. లక్కీ కమ్. నీకు గుడ్ న్యూస్ చెప్పాలి. సిరా, కొంచెం బయటకు వచ్చి చెప్తారా? 1 minute స్వీట్ హార్ట్. సార్, నువ్వేం చెప్పదలుచుకున్నావు నాకు తెలుసు. ఈ ఏజ్ లో పెళ్లి ఏంటి సార్? నిజంగా మీకంత మోజు ఉంటే ఫీజు కట్టి రోజు ఫామ్ హౌస్ లో ప్రతిరోజు పండగ చేసుకోవచ్చు కదా అంటావు. యూనో, నేను కూడా ప్రిఫర్ చేసేది అదేనయ్యా. కానీ డబ్బుతో ప్రతి ఆడది లొంగదు. అందులోనూ ఇలాంటి మేలు జాతి స్త్రీతో ఇంకా కష్టం. హాయ్ బేబీ. హాయ్. అందుకే తనకు కావలసినట్టు పెళ్లి చేసుకుని నాకు కావలసిన సుఖాలని అఫీషియల్ గా అందుకుంటూ ఓపికన్న నాళ్ళు ఎంజాయ్ చేసి బోర్ కొట్టగానే 1 ఫైన్ డే నీ క్యారెక్టర్ కరెక్ట్ గా లేదని నీ చేత డైవర్సిటీ ఇచ్చి బయటికి తోసేస్తా. డివోర్సా? అంత పర్మనెంట్ గా పెట్టుకుంటాను అనుకుంటున్నావా? నేను దూకునే జుట్టే రోజు స్టైల్లో మెయింటైన్ చేయను. అలాంటిది ఒకే ఆడదాని దగ్గర ఆగిపోతే నేను లేపిన జుట్టుకి అర్థమై ఉంటుంది. సార్, ఐఎమ్ కన్విన్స్డ్. కానీ ముందు అమ్మాయి కరెక్టో కాదో నేను చెక్ చేయాలి. తెచ్చింది మన దివాకరం. మార్కెట్కి వెళ్ళి గేదెని కొని తెచ్చాడంటే ఇక మనం చూసుకోవాల్సిన అవసరం లేదు. సార్, ఆవిడ గేదె కాదు, మనిషి. కానీ వచ్చిన 10 రోజుల్లోనే మీ చేత ప్రపోజ్ చేయించుకుందంటే ఆవిడ జెన్యూనా కాదా, ఆవిడ ఇంటెన్షన్ కరెక్టా కాదా నాకు తెలియాలి. యు ఆర్ మై వెల్ విషర్. యాజ్ యూ విష్. ఏమండే, ఆ మూవీ ముందు వాయించకండి, సిగ్గేస్తుందే. ఎక్కువ వాగితే ఉంగరాలను తిప్పి వాయిస్తాను. నున్నప్ప గుంట మీద రక్తపు గీతలు పడతాయి. మీ ఆయన ఎలా చనిపోయారు? నాకు రాసి పెట్టుంటే చావక చేస్తాడా? ఏమండే, ఆయన అడిగే ప్రశ్నలకు మీరు సమాధానాలు చెబితే ఆయన ఎందుకు ఆవిడని ఇంటర్వ్యూ చేయటం? యాక్సిడెంట్ లో. మిమ్మల్ని దివాకరం గారు కదా లవ్ చేశారు? ముందు చెప్పింది వివేక్ గారు. నాకేం తెలుసు ఆమె వెనక నుంచి వచ్చి ఓవర్టేక్ చేస్తాడరే. ఆయన మీరు డబ్బుల కోసం పెళ్లి చేసుకుంటున్నారంటే? ప్రపోజల్ పెట్టింది ఆయన, నేను కాదు. కంగ్రాట్స్ సార్. థ్యాంక్ యూ.
నన్ను సెలెక్ట్ చేసి మీ సెలెక్షన్ తప్పెలా అవుతుంది? అయితే ఈ పెళ్లి మీరే దగ్గరుండి జరిపించాలి.